అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారా? ఏంటి సౌండ్స్ అని కంగారు పడుతున్నారా? కంగారు పడకండి, వడగళ్ళవాన. మా ఊర్లో వడగళ్ళవాన పడిందండి. మా పిల్లల్ని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్లాలని వెహికల్ ఒకటి ఇంటికి పంపించారన్నమాట. అందులో తీసుకొని వెళ్ళినప్పుడు అనుకోకుండా అది వాన కాస్త వడగళ్ళవానగా మారింది. నేను మామూలు వర్షమే కదా అనుకొని స్టార్ట్ అయ్యాను. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి వడగళ్ళవాన అయిపోయింది. అది ఇక్కడ వడగళ్ళవాన పడిందంటే ఆ ఐస్ ముక్కలన్నీ తీసుకొని తింటారండి, ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. చూడండి ఎన్ని పడుతున్నాయో అసలు. ఇక్కడ 2 సంవత్సరాలకు ఒక్కసారైనా చిన్న చిన్నగా అయినా వడగళ్ళవాన మాత్రం పడుతుంది. అసలు ఈ వడగళ్ళవాన ఎందుకు పడుతుందో మీకు తెలుసా? ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల భూమి ఉపరితలం వేడి ఎక్కువ అవుతుందంట. భూమి మీద నుంచి వేడి గాలి ఆకాశంలోకి వెళ్తుంది. ఆ గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వడగళ్ళవాన పడుతుంది అంటారు. వడగళ్ళవాన మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు చాలా తక్కువ అండి. నేను నేను పుట్టినప్పటి నుంచి ఒక 2 సార్లు చూసుంటాను అంతే. ఇక్కడ ఎంత కాదన్నా సరే 2 సంవత్సరాలకు ఒక్కసారైనా చూస్తున్నాను. చూసారా, మల్లెపూలన్నీ రోడ్డు మీద పడుతున్నట్టున్నాయి కదా. మీకు వీడియోలో అంత బాగా తెలుస్తుందో లేదో తెలియదు, కానీ బయట మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. మల్లెపూలో లేదంటే ఏవో మంచు ముద్దలు అలా పడుతున్నట్టుంది. అసలు ఎక్కడున్నావు? కాశ్మీర్లో ఉన్నావా అన్నట్టుంది. ఎవ్వరు ఒక్కరు కూడా బయట లేరండి. అందరూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఈ వడగళ్ళవాన చూసి బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఆంధ్రాలో ఎండలు మండిపోతున్నాయి కదా, ఈ వీడియో చూసి మీరు కొంచెం చల్లగా ఫీల్ అవుతారని పంపించాను. చూసారా ఎంత గ్రీన్గా కనిపిస్తుందో. కానీ మొక్కలని ఈ వడగళ్ళవాన అయిపోయాక ఒక రకంగా డల్గా అయిపోతాయండి పాపం. చూసారా, వడగళ్ళవాన తగ్గింది కానీ ఆకులు పువ్వులు అన్నీ కిందన పడ్డాయి. ఇంకా మన ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఏంటి ఇక్కడ రోడ్డు మీద సంపెంగ పూల చెట్లు అన్నీ పెంచుతారండి. ఇదేమో నిద్రగన్నేరు చెట్టు అని చెప్తారు. అది కూడా నిద్రపోయింది పాపం వడగళ్ళవానకి. మొక్కలన్నీ అలసిపోయినట్టు ఉన్నాయి కదా. కర్ణాటకలో మేము ఉండే ప్లేస్ చాలా బాగుంటుందండి, గ్రీన్గా చల్లగా. ఇక్కడ చూడండి సంపెంగ పువ్వులు అన్నీ కింద పడిపోయాయి. వీధుల్లో రోడ్డు మీద వేస్తారేమో, నడుస్తూ ఉంటే మంచి వాసన వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.